హైదరాబాద్ జూబ్లీ హిల్స్ టీటీడీ టెంపుల్లో కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్న ఈ నెల 25వ తేదీన అంకురార్పణతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అయితే నిన్న బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి, అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు ధ్వజారోహణ మహోత్సవం కూడా జరగనుంది. మరి వాటి విశేషాలన్నింటినీ కూడా ఆలయ అర్చకులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడి ఈ రోజు కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నిన్న వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు జరిగే కార్యక్రమాల విశేషాలు తెలియజేస్తారా? ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు భాగ్యనగరంలో భక్తులందరికీ కొంగు బంగారమై వెలసిల్లుతూ పరమాత్మ శ్రీనివాసుడు ఇక్కడికి ఏతించి గత 5 సంవత్సరాల నుంచి వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్చనలు అందుకుంటూ దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉన్నటువంటి ఈ ఆనందగిరి క్షేత్రం జూబ్లీ హిల్స్ నందు నిన్నటి నుండి స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమై స్వామి యొక్క దివ్యానుగ్రహంతో విరాజిల్లుతూ చాలా విశేషంగా కార్యక్రమాలను నడుస్తూ ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున మాఘశుద్ధ త్రయోదశి శ్రవణ నక్షత్ర విశేషంగా స్వామివారి యొక్క ధ్వజారోహణ కార్యక్రమంతో ఈ రోజు నుంచి కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా ప్రారంభమవుతూ ఉన్నాయి. ధ్వజారోహణ కార్యక్రమం పూర్తయిపోయింది కదా, అంటే దాని విశిష్టతను తెలియజేస్తారా? దివ్య వైఖానస భగవత్ శాస్త్రోక్తరీత్యా ధ్వజారోహణ కార్యక్రమాన్ని స్వామి యొక్క ఆలయంలో నవాహ్నిక బ్రహ్మోత్సవం అంటే 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమ విశేషాలన్నీ కూడా సర్వదేవతాహ్వానార్థమై ధ్వజపటం మీద స్వామి యొక్క వాహనమైనటువంటి గరుడుని లిఖించి గరుడుని ద్వారా సమస్త దేవతలను కూడా ఆలయానికి ఆహ్వానింపజేసేటువంటి కార్యక్రమమే ధ్వజారోహణం. ఆ కార్యక్రమం పొద్దున పూట చాలా విశేషంగా జరిగి ఉన్నది. ఆ తదనంతరం యాగశాలలో విశేషమైనటువంటి హోమ కార్యక్రమాలు, ఈరోజు సాయంత్రం పెదశేష వాహనం మీద వైకుంఠనాథుడిగా శ్రీభూనీలా సమేతుడైనటువంటి శ్రీనివాసమూర్తి మనందరికీ కూడా దర్శనమివ్వబోతూ ఉన్నారు. కావున భక్తులందరూ కూడా సకాలంలో ఆలయానికి విచ్చేసి వాహన సేవలలో పాల్గొని శ్రీనివాసుని యొక్క దివ్యానుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. పెదశేష వాహనంలో స్వామివారు మనకి ఎలా కనిపిస్తారు? స్వామి యొక్క నిత్యసూరులలో అగ్రగణ్యుడు, భక్తాగ్రేసుడైనటువంటి అగ్రగణ్యుడు శేషుడు. ఈ శేషుని మీద స్వామి పరమపురుషుడిగా, పరమపదనాథుడిగా, వెంకటనాథుడిగా, శ్రీదేవి భూదేవి సహితంగా స్వామి వైకుంఠనాథుడిగా ఈ పెదశేష వాహనం మీద భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. అంటే మనకి టీటీడీ టెంపుల్లో, జూబ్లీ హిల్స్ టీటీడీ టెంపుల్లో భక్తుల తాకిడి ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. అంటే ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? నిన్నటి నుంచి కూడా చాలా విశేషమైనటువంటి అలంకరణలతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి ఆలయంలో భక్తులందరూ కూడా స్వామివారి యొక్క దర్శనార్థమై వేల కొలది భక్తులు విశేషంగా వస్తూ ఉన్నారు. భక్తులందరి యొక్క సౌలభ్యార్థమై ఆలయ అధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులందరి సహకారంతో విశేషమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నారు. భక్తులందరి సౌలభ్యార్థమై మంచినీటి వసతి, తాగునీటి వసతి, అలాగే భోజన వసతి సౌకర్యం, అలాగే ప్రసాదాలు, తిరుమల నుంచి వచ్చినటువంటి లడ్డు విక్రయం తదితరమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా అధికారుల యొక్క ఆధ్వర్యంలో చాలా విశేషంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ధ్వజారోహణ కార్యక్రమం గురించి చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. కృతజ్ఞతలు. ఓం నమో వెంకటేశాయ. మరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తుల తాకిడి కూడా చాలా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా భక్తులు టీటీడీ టెంపుల్ కి తరలి వస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు భక్తులు మనతో పాటు ఉన్నారు, కొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? మా పేరు జ్ఞానేశ్వర్. మేము ఎక్కడి నుంచి వచ్చారు? మేము సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నుంచి వచ్చినాం మేడం. ఓకే, అంత దూరం నుంచి వచ్చారు. ఓకే, అంటే ఎప్పుడు వస్తూ ఉంటారా? ఈ రోజే వచ్చారు? ఈసారి ఫస్ట్ ఇయర్, ఇదే రోజు ఫస్ట్. అంటే శివరాత్రి సందర్భంగా వచ్చారా, లేదంటే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని వచ్చారా? బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని కూడా ఇక్కడ మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర వచ్చినాము, అక్కడ నుంచి గుడికి రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? అంటే గుడి ఏర్పాట్లు కానీ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఎలా అనిపించింది మీకు? అంటే చాలా మంచిగా టీటీడీ వాళ్ళు చాలా మంచిగా అన్ని ఏర్పాట్లు బాగా చేశారు. మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. అందరు కూడా చాలా అన్ని సౌకర్యాలు మంచిగా టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అక్క. ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారు గుడికి? ఫస్ట్ టైం వచ్చారా?
ఇది ఎప్పుడు వస్తూనే ఉంటాం ఎవ్రీ సాటర్డే, బట్ ఈసారి చాలా బాగా అనిపిస్తుంది. చాలా మంచిగా డెకరేట్ చేసి టెంపుల్కి. ఇంకా ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే లోకల్ ఎమ్మెల్యే కాలనీ. ఓకే, మీ పేరు? అఖిల. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, చాలా మంది మంచి ఏర్పాట్లు చేశారు, అంగరంగ వైభవంగా ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి కదా, అందులో మళ్ళీ ఈ రోజు శివరాత్రి కూడా, ఎలా అనిపిస్తుంది? శివరాత్రి పండుగ మరియు బ్రహ్మోత్సవం రెండు ఒకటే రోజుగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఈ బ్రహ్మోత్సవం అనేది ఇంకా మంచిగా వైభవంగా జరుగుతుందని కోరుకుంటున్నాం. ఆ ఏర్పాట్లన్నీ చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా హోప్ఫుల్లీ బ్రహ్మోత్సవం చాలా మంచిగా జరుగుతుందని కోరుకుంటున్నాం అంతే. సూపర్. ఈ బ్రహ్మోత్సవాలు అన్ని రోజులు కూడా గుడికి వస్తూనే ఉండండి. అబ్సల్యూట్లీ. ఓకే, హాయ్. హాయ్ అక్క. మీ పేరు? హారిక. ఓకే, మీరు కూడా రోజు వస్తుంటారా? మీరు అందరూ ఫ్రెండ్సా? మేము ఎవ్రీ శివరాత్రికి వస్తాం. లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా 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 బాగుంది, అన్నీ కలిసి వచ్చినట్టుంది, చాలా బాగుంది. ఓకే, మరి శివరాత్రి కదా, ఉపవాసము జాగరణ చేస్తూ ఉన్నారా? మేము చేస్తాం. నీ పేరు? శిరీష అక్క. ఓకే, మీరు అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి వస్తారా ఇప్పుడు? ఎప్పుడు వస్తూనే ఉంటాం. ఈసారి అయితే చాలా ఎక్సలెంట్ ఉంది, సూపర్ ఉంది టెంపుల్ అయితే. ఓకే, సూపర్. అయితే ఈ బ్రహ్మోత్సవాలు అన్ని రోజులు కూడా వస్తూనే ఉండండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు బ్రహ్మోత్సవాలు. ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది మీకు? సో లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఇంకా చాలా బాగా చేశారు మేడం. సో కింద మనకు ఇక్కడ డెకరేషన్స్ కానీ, సో పబ్లిక్ పార్కింగ్ కానీ, సో అన్నీ చాలా బాగా చేశారు మేడం. థ్యాంక్ యూ. మొత్తానికి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ టీటీడీ టెంపుల్ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి, అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక సాధారణంతో పోలిస్తే భక్తుల తాకిడి కూడా చాలా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ 10 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల కార్యక్రమాలకు మీరు కూడా విచ్చేయొచ్చు.